హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే మనం తెల్లాపూర్లో ఉన్న రాధే శాండ్షా ప్రాజెక్ట్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేసామండి. ఇది ఆల్రెడీ మీకు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. పీపుల్ కూడా స్టే చేస్తున్నారు, ఫ్యామిలీస్ అన్నీ కూడాను. అండ్ ఇందులో మనకి ఇన్వెస్టర్ యూనిట్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. 240 స్క్వేర్ యార్డ్ సైజ్ అయితే ఉంటుంది. 3600 SFTలో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం విల్లాకి బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. మీకు యూజువల్గా విల్లాస్లో ఏమవుతుందంటే, సో విల్లాకి గ్యాప్ అనేది తక్కువ వస్తుంది. అండ్ ఇది ఒక మెయిన్ కన్సర్న్ అనమాట ఇప్పుడు చూసిన కస్టమర్స్కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే విల్లా అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. సో 2 విల్లాస్ అలాగా. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ విల్లా ఉన్నాము. సో ఆ విల్లాకి ఈ విల్లాకి కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో నేను అది కూడా మీకు ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఫ్రంట్ ఎలివేషన్, లోపల ఇన్సైడ్ విల్లా ఎలా ఉంది అనేసి నేను కంప్లీట్గా చూపిస్తాను. ఈ విల్లాకి ఏంటంటే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఈ కమ్యూనిటీలోనే మీకు కొన్ని విల్లాస్కి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉండదండి. అవి మీకు 224 స్క్వేర్ యార్డ్స్లో అలా అయితే వస్తాయి అనమాట. ఇది బిగ్గర్ సైజ్ వన్. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఎలివేషన్ ఆఫ్ ద విల్లా అండ్ ఇన్సైడ్ విల్లా కూడా చూద్దాము. అండ్ నేను అవుట్ సైడ్ కూడా మీకు ఒకసారి ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాను. బట్ బిఫోర్ దట్, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఈ ప్రాజెక్ట్కి 2 రోడ్స్ ఉంటాయండి. సో ఒక రోడ్ వచ్చేసి మీకు తార్ రోడ్ వేసేసారు ఆల్రెడీ. లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పటికీ ఆ రోడ్ అనేది వేయలేదనమాట. సో చాలామంది ఫ్రంట్ రోడ్ ఎలా ఉంది కూడా చూపించమన్నారు. సో నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీకు క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. సో మీకు క్లబ్ హౌస్లో ఇలా గార్డెన్ ఉంటుందన్నమాట ఫ్రంట్ అంతా కూడా. అండ్ పక్కనే వచ్చేసి మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఎమ్యూనిటీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మీకు ఎలివేషన్స్ అనమాట, విల్లా ఎలివేషన్స్ ఉంటవి. సో ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్లో 240 స్క్వేర్ యార్డ్స్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్న విల్లా అయితే చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ మీకు పీపుల్ అయితే స్టే చేస్తున్నారు, కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి. సో మీకు ఈ విల్లా ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారనమాట. సో కార్నర్ విల్లాలో అయితే ఉండట్లేదండి. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఆక్యుపెన్సీ అయితే ఉంది ఇందులో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ విల్లా ఏదైతే ఉందో అక్కడ మీకు ఒక చిన్న సిట్అవుట్ ఏరియాలకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే కింద పైన బాల్కనీలో కాకుండా కిందనే మనం కూర్చొని టీ ఆర్ కాఫీ తాగేటట్టుగా ఒక చిన్న సిట్అవుట్ ఏరియాలో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఎంటర్ అవ్వగానే సో ఇదైతే ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ లాగా ఇచ్చారనమాట. ఎవరైనా సరే అదర్ పీపుల్ వచ్చినప్పుడు ఇక్కడే, అంటే లోపలికి ఇన్సైడ్ రాకుండా ఇక్కడ కూర్చోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనం ఒక చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎవరి టేస్ట్ని బట్టి అలాగా. అంటే లైక్ నేను చూసిన విల్లాస్లో ఏంటంటే ఇక్కడ ఒక బుద్ధ స్టాచ్యూస్ పెట్టేసి సో అలా ఒక గార్డెన్ లాగా అయితే చేసుకున్నారు, వాటర్ ఫౌంటైన్ అట్లా పెట్టేసి. అండ్ లోపలికి రాగానే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసారండి. ఇది 240 స్క్వేర్ యార్డ్స్ బిగ్గర్ సైజ్ కాబట్టి కొన్నిట్లో లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉండదన్నమాట. మీకు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ పక్కనే మనకి కిచెన్ కూడా ఇచ్చేసారనమాట, విత్ యూటిలిటీ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఆఫ్ ద విల్లా, ఇది కూడా మనం యూటిలిటీ కింద యూస్ చేసుకోవచ్చు. విల్లాకి మధ్యలో గ్యాప్ అయితే చాలా ఉంటుందండి, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా ఒక చిన్న గేట్ అయితే ఏర్పాటు చేశారనమాట, అంటే బయటకు అవుట్ సైడ్ వెళ్ళడానికి. ఎప్పటికప్పుడే మీకు క్లీన్ చేస్తారండి, అంటే కమ్యూనిటీ అంతా కూడా ఇలా క్లీన్ చేస్తారు. ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఆకులు అవి పడుతూ ఉంటాయి కదా, సో ఎప్పటికప్పుడు అవి క్లీనింగ్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు కూడా క్లీన్ చేస్తున్నారు. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి, గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చేస్తారు. దీనికి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఎలా ఉంటుందంటే 2 బెడ్రూమ్స్ వస్తాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఒక్క బెడ్రూమ్కి వచ్చేసి బాల్కనీ ఉంటుంది. అండ్ ఒక బెడ్రూమ్ వచ్చేసి మీకు బిగ్గర్ సైజ్ ఉంటుందండి. అండ్ చూసుకుంటే మీకు టాప్ ఫ్లోర్లో వచ్చేసి ఒకటి హోమ్ థియేటర్ విత్ బాల్కనీ, వాష్రూమ్ వస్తుంది అండ్ టెర్రస్ వస్తుంది. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.